యెహోవా మందిరమునకు మందిరమునకు వెళ్ళుదామని ఉమ్, జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఇంగ్లీష్లో చదువుతాను నేను, ఇంగ్లీష్లో చెప్తాను నేను. ఐ వాజ్ గ్లాడ్ when they said unto me, let us go to the house of the Lord. ఈ మాట చూడండి. ఈ మొట్టమొదట లెటస్ ఎక్కడ చూస్తున్నామంటే మనము దేవుని మందిరముతో కనెక్ట్ అయినటువంటి సంగతిని చూస్తున్నాం. I was glad when they said unto me, let us go to the house of the every mission in this world. I'm telling you, my brothers, my friends, begins from the church, from the temple. ప్రతి అద్భుతమైనటువంటి దర్శనం మీరు సంఘ చరిత్రలో చూసుకోండి, ఏ సంఘ చరిత్రలో అయినా చూసుకోండి, ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అది మందిరములో నుంచి ప్రారంభమైంది. మందిరంలో నుంచి ప్రారంభమైంది. ఎజ్కేల్కి దేవుడు దర్శనం చూపించినప్పుడు అది నది. ఆ నది ఎక్కడి నుంచి ఊటగా బయలుదేరిందంటే మందిరంలో నుంచి. అది ఎంతో మందిని బ్రతికిస్తున్నటువంటి నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని మహిమ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే మందిరంలో నుంచి. అందుకే సాతానుడు ఏం చేస్తాడంటే అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వగాని మందిరానికి అక్కర్లేదురా అంటాడు. మందిరానికి అక్కర్లేదంటాడు, ఎల్లక్కర్లేదంటాడు, ఏముందులే అన్నట్టు ఒక చులకన భావాన్ని మందిరం పట్ల ఈ కాలంలో ప్రత్యేకంగా సాతానుడు చేసేసాడు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది చర్చెస్ ఇన్ అమెరికా ఆర్ ఎంప్టీ. దుఃఖం కలుగుతుంది. ఏడ్చాను కూడా నేను ఒకసారి. వాషింగ్టన్లో ఒక మందిరానికి చూపెట్టడానికి తీసుకొని వెళ్ళి మందిరంలో అడుగు పెడితే అద్భుతమైనటువంటి మందిరం. అక్కడ ఉన్నటువంటి నా మిత్రులు చెప్పారు, దేర్ ఆర్ నో పీపుల్ ఇన్ దిస్ చర్చ్, ఇట్ ఈస్ క్లోజ్డ్ అని చెప్పారు. అది క్లోజ్ అయిన మందిరం, మనుషులు లేరని చెప్పారు. దాని గంటలు, దాని వైభవం, అక్కడ ఉన్నటువంటి కుర్చీలు, ఆ కలప, ఇవన్నీ చూస్తున్న మతిపోయింది. సాతానుడు మందిరం మీద దృష్టి పెడతాడు. మీరు ఎప్పుడైనా చర్చ్ హిస్టరీలో చూసినట్లయితే, లేక బైబిల్ చరిత్రలో చూసినట్లయితే, శత్రువు దాడి చేసినప్పుడు మొట్టమొదట పడగొట్టేది దేన్నో తెలుసా? రాజుగారు ఉండే భవనాన్ని కాదు, రాజులకు రాజు తలపెట్టినటువంటి భవనం మీద వారు దృష్టి పెడతారు. ఎన్నిసార్లు పడగొట్టారండి మందిరాన్ని? అర్థమవుతుందని చెప్పేమాట. అందుకే మొట్టమొదట మనం చేయవలసినటువంటి మన మిషన్లో లెటస్ అనే మాటకి ఫస్ట్ మిషన్ ఏంటంటే